జరిగింది. చెప్పాలంటే చాలా ఈ హౌస్ కోసం అయితే మేము చాలా స్ట్రగుల్ పడ్డాము. అనుకోలేదు, అసలు తీసుకోవాలని కూడా అనుకోలేదు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేము చూసిన తర్వాత మళ్ళీ 4-5 నెలల నుంచి ఇంటి విషయంగా, లోన్ విషయంగా కానీ వేరే విషయాల్లో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అంటే ఒకటే అనుకున్నాను, దేవుని చెప్పమంటే ఇది నాకు అవుతుంది, లేకపోతే లేదని. ఇక్కడ అద్భుతంగా దేవుడు చివరి నిమిషంలో మాకు ఈ గృహం ఇవ్వడం జరిగింది. నేను ఎంతైనా దేవుని రుణస్తున్నాను. అయితే దీని మీద కొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే నేను 2022లో విజయవాడ వచ్చేసామండి. మాది మచిలీపట్నం. మా టీం వాళ్ళకి కానీ ఇక్కడ వాళ్ళకి కానీ చాలామందికి తెలియదు. మచిలీపట్నం మాది. మచిలీపట్నం బెరాకాకి వెళ్తుంటాను, బెరాకా చర్చ్కి. మచిలీపట్నం నుండి కూడా ఇక్కడికి రావడం నేను అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. 2022లో అసలు అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే ఇక్కడ పిల్లల భవిష్యత్తు కోసం నేను చేసే వర్క్, ఇప్పుడు వెస్టేజ్లో నేను వర్క్ చేస్తూ ఇప్పుడు అక్కడ ఉన్న నా టీం మెంబర్స్ అందరికీ కూడా నేను చెప్తూ ఉంటాను చాలాసార్లు. నేను చేసే వర్క్ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి. అక్కడ నాకంతా కూడా ఎటు చూసిన పుట్టి పెరిగింది అక్కడే. అక్కడ కూడా మాకు అన్ని విషయాలు దేవుడు నాకు తోడవుతున్నాడు. అయితే పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు నేను ఏదైనా చూడాలి, వాళ్ళు చదువుతున్నారు, నాకు అక్కడ ఉంటే అవ్వదు అనేసి అక్కడి నుంచి తర్వాత నా బిజినెస్ దీన్ని కూడా నేను డెవలప్ చేసుకోవాలని ఒకే ఒక కారణం చేత నేను మచిలీపట్నం నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా విజయవాడ రావడం జరిగింది. అప్పుడు అన్నారు, విజయవాడ వచ్చేటప్పుడు కూడా మా తమ్ముడు వాళ్ళు అన్నారు, అక్కడ ఎవరు లేరు కదా, మనకి ఎవరున్నారు, ఒకదాన్ని అట్లా ఎలా వెళ్తా, అసలు ఎలా ఉంటాం. మాకు మా పెద్ద తమ్ముడు అయితే భయపడ్డాడు, నన్ను భయపెట్టాడు కూడా. సిటీలోకి వెళ్ళి ఉండటం బ్రతకం అంటే మామూలు అనుకున్నావా, ఇక్కడలాగా ఉండదు అని. ఫస్ట్ నుంచి మేము సొంత ఇల్లే, చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళది, తర్వాత అత్తగారిది అంతా సొంత ఇల్లే. ఎక్కడెక్కడ మేము రెంటెడ్ హౌస్లో అలా ఏం లేము. దాంతో ఇప్పుడు మా తమ్ముడు అనేవాడు, అక్కడికి వెళ్ళి ఎలా ఉంటాము, ఎవరున్నారు, అసలు ఎవరున్నారని మీరు వెళ్ళిపోతారని. కానీ ఒక్క వారంలో నా డెసిషన్, ఒక్క వారంలోనే నేను రావాలి. కానీ నా ధైర్యం ఏంటంటే, నాకు ఇక్కడికి నేను విజయవాడ రావాలి, విజయవాడ వచ్చి ఉండటానికి నా ధైర్యం ఏంటంటే, వననల్లి పర్సన్ రాజేష్ అన్నయ్య. ఎస్ అండి, నేను ఈ బిజినెస్లోకి వచ్చాము దానికి. ఎందుకంటే ఎవరికైనా, ఎవరి విజయానికైనా, లేకపోతే ఎవరి దేనికైనా ఒక కారణం ఉంటారు. ఎవరి ధైర్యానికైనా ఒక కారణం. దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు నిలబెడుతూ వస్తారు. నాకు ఇక్కడ ఏంటంటే రాజేష్ అన్నయ్య నిలబెట్టారు. నిజంగా ఎందుకు ఆ మాట చెప్తారని చెప్పుకోవాలి. నేను ఇప్పుడు కూడా కరోనా టైంలో నేను కరోనా వచ్చి లైఫ్ అండ్ డెత్ సమస్యలు పోరాడుతున్నాను. నేను కరోనాతో పోరాడుతున్నాను. మచిలీపట్నంలో ఉన్నది. ఆల్మోస్ట్ సెకండ్ వేవ్లో అందరూ అయిపోయారు. అందరంటే మా ఇంటి ముందు వాళ్ళు, మా ఇంటి వెనక వాళ్ళు, మా ఇంటి అందరూ, మా కజిన్ బ్రదరు, ఇలా అందరూ కూడా. ఇంకా ఆ టైంలో నాకు కూడా కరోనా సీనియర్ వచ్చినప్పుడు నేను వెస్టేజ్లోకి వచ్చిన కొత్త అనమాట. వెస్టేజ్లోకి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు సివియర్గా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే నాకు ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు, ఈ వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చినప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది రాజేష్ కల్పలస్ అనమాట. అది అవకాశం. తర్వాత నేను ఒక అన్నయ్యగా తీసుకున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కూడా సక్సెస్లో నడిపించాలి, మీకు మంచి లైఫ్ ఇవ్వాలనే ఒక ఆలోచన మా లాంటి వాళ్ళు ఎంతమందికి అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను ఈ లైఫ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, నేను సక్సెస్ అవ్వాలి అనేసి ఆలోచనతో నేను కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ కొంచెం ఇంట్రెస్ట్గా చేయడంతో అప్పుడు రాజేష్ కల్పాల సార్ ఆయన అన్నయ్యగా తీసుకుంటూ నాలాంటి వాళ్ళు చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని. అయితే అప్పుడు కరోనా టైంలో అంటే నేను పోరాడుతూ ఉంటే, అవును ఎవరికైనా భయమే కదా, కరోనా అంటే ఎవరికైనా భయమే. అప్పుడు అందరూ కూడా భయపడ్డారు నా దగ్గరికి రావడానికి, నాతో మాట. ఎవరికైనా అంతే, అలాగే ఉండేది. ఇంట్లో వాళ్ళకే భయంగా ఉంది. ఆ టైంలో ఎవ్రీ మినిట్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది రాజేష్ కల్పల్స్ అనమాట. అప్పుడు నేను అన్నయ్యగా తీసుకుని నాకు, ఎందుకంటే ఎవరికైనా ఒక దేవుడు తన డైరెక్ట్గా రాదు, ఎవరో ఒక మనిషి రూపంలో వస్తారు కదా. అప్పుడు ప్రతిసారి కూడా నీకు జాగ్రత్త, నువ్వు బాగుంటావు, నీకేం కాదురా, ధైర్యంగా ఉండు అనేసి ప్రతి గంటకు ఒకసారి ఎలా ఉన్నావు, ఎలా ఉంటుంది అనేసి అలా అడుగుతూ నన్ను బలపరచండి. ఆ తర్వాత కూడా నాకు అన్ని విషయాలు చెప్పాలని నిజంగా చెప్తాను నేను అందరి ముందు కూడా. మాకు ఆ టైంలో మానసికంగా, ఫైనాన్షియల్గా కూడా మమ్మల్ని నిలబెట్టారు. నాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది కవరకాయలు అందరిలో నా టీంలో, అందులో నేను ఒకదాన్ని. అయితే అక్కడి నుంచి నేను బలంగా తీసుకున్నాను. నాకు ఎప్పుడు కూడా నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవగలవు అని ఒకే వాడు నన్ను నడిపించేది. దేవుడు నన్ను అట్లా నడిపిస్తారేమో అని. అన్నయ్య వదిన ఇద్దరు కూడా
ఫ్యామిలీలో నేను వాళ్ళ సిస్టర్స్లో ఒక సిస్టర్గా నన్ను తీసుకుంటారు. అలాగే చాలామందిని అందులో నేను ఒకదాన్ని. నా వరకు నాకు వస్తే ఆ మాట నాకు చాలా బాగా పనిచేస్తుంది. అట్లా ధైర్యంగా నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే అన్నయ్య ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సక్సెస్ అవుతున్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోను. అట్లా 2022 వచ్చేసాను. నిజంగా మా వాళ్ళు భయపడ్డారు. అది కామన్, ఎవరికైనా ఉంటుంది కదా, మా బ్రదర్స్ కానీ మా ఆడపడుచులు కానీ వెళ్తున్నావు అక్కడ ఎవరు ఉన్నారు, ఏంటి, నేను ఎలా వెళ్తామని. సో నా వెనుక నాకు ఒక ధైర్యం ఉంది, దేవుడు ఉన్నాడు, తర్వాత నాకు వాళ్ళు ఉన్నారనే ధైర్యం. అలా ఇక్కడికి రావటం 2022లో ఎట్లా వచ్చానంటే ఏం లేదు, అసలు ఒక్కటే ఒక డెసిషన్ తీసుకుని వచ్చేసేటప్పుడు వెళ్తున్నాం కదా, ఎవరి ద్వారా హౌస్ తీసుకోవాలి, ఒక రెంటెడ్ హౌస్ అయినా ఏ ఏరియాలోకి వెళ్ళాలి, అసలు ఏ ఏరియాలో ఉండాలి, ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి ఏం తెలియదు నాకు అసలు. నేను ఒకటే ఎర్రవల్ కుదురు వైపు ఒకసారి వర్క్కి వచ్చాను ఆ టీంతో, చూస్తే ఎందుకో బాగుంది అనిపించింది. మనకు అనిపిస్తుంది కదా, ఒక ఏరియాకి వస్తే ఒక జీవం కనిపించుకోవాలంటే అనిపించింది. తెలియదు ఇంకా అక్కడ వచ్చేసాను. వచ్చి నేను మా చిన్నబాబు ఇద్దరం వచ్చి ఆ 2 రోడ్లు అక్కడ మా టీం వాళ్ళను ఆ అంకుల్ గారిని బేస్ చేసుకుని, అంకుల్ ఇక్కడ ఏదైనా రెంటెడ్ హౌస్ ఉంటుందా అంటే ఉంటుంది అంటాం. నేను అలా ఒక 2 రోడ్లలో చూసుకుంటే ఆ అంకుల్ కూడా ఏదో చూపించాను. తర్వాత ఎవరైనా మనకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదా, తర్వాత ఉంటుందమ్మా చూసుకోవాలంటే సర్లేంటి పర్లేదనుకో నేనే చూసుకుంటాం మొదలుపెట్టా. నేను మా చిన్నబాబు చూసాము. చిన్న తక్కువలో ఒక 3000లో రెంటెడ్ హౌస్ చూసుకొని కొన్ని సామాన్లతో వచ్చేసాము. ఇబ్బంది మా వారు ఒక నెలకి ఆయన వచ్చారు. అట్లా మేము వచ్చేసాం. వచ్చి ఒక 1 year ఉన్నాము. అక్కడ 1 year వచ్చాము. సరే ఏం వర్క్ చేసుకోవాలి సార్, నా వర్క్లో నాకు కొంచెం వస్తూ ఉంది ఇన్కము, కానీ అది కాదు. మరి పిల్లలకు ఒక భవిష్యత్తు ఎట్లా, ఒకటేనండి, ఎప్పుడు కూడా దేవుడు మనుషుల ద్వారా ఎవరో ఒకరి ద్వారా మనకు అవకాశం ఇస్తారు. ఇంకోటి ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఏంటంటే నేను ఫోన్ యాప్లోనే చూసుకొని మా పిల్లలిద్దరికి కొన్ని లోకల్ యాప్స్లో చూసుకొని ఏదైనా వర్క్ దొరికితే బాగుందని అనుకుంటూ అక్కడ ఒక 2-3 కంపెనీలు దానిలో కనపడటం, వెళ్ళి మేము జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళని కన్సల్ట్ చేయటం చేస్తే వాళ్ళకి సమ్ అమౌంట్ కట్టమంటే ఒక 2000 అట్లా కట్టి వాళ్ళు 3-4 కంపెనీస్ చూపిస్తారు. అలా చూపించారు. మా పెద్ద బాబుని తీసుకొని నేనే ఇద్దరు వెళ్ళి ఆ 3-4 కంపెనీస్లో నేను తీసుకువెళ్తే వాళ్ళు లోపలికి వెళ్ళి చూసుకుని రావడం. అట్లా ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీలోకి వెళ్తే బాగుందమ్మా, ఇది నేను చేయగలను. డిగ్రీ స్టార్టింగ్ ఇయర్ అది డిస్టెన్స్లో పెట్టేసుకున్నాం. ఆ డిగ్రీ కూడా డిస్టెన్స్లో తను చదువుతానన్నాడు. ఇక ఆ కంపెనీలోకి నేను వెళ్ళి చేస్తానన్నా. ఎందుకంటే ఇందులో దేవుని మహాకృప ఏంటి అంటే నా పిల్లలిద్దరినీ కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి బాధ్యతలు, అంటే ఈ రోజుల్లో నేను దాన్ని బట్టి దేవుని బట్టి అతిశయపడాలి, పిల్లలు బట్టి కాదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు బట్టి నేను దేవుని ఎందుకు అతిశయపడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా ప్రతి విషయంలో. అట్లా వాళ్ళు ఆ కంపెనీకి తీసుకెళ్ళటం, తను చూడటం, చేస్తానమ్మా నేను మనకి ఇప్పుడు అవసరం అనేసి తను అట్లా స్టార్ట్ అవ్వడం. తన వెనక 4 నెలల తర్వాత చిన్నబాబుని కూడా తీసుకోవడం. వాళ్ళు అలా చేస్తూనే పెద్ద డిగ్రీ కంప్లీట్ చేశాడు, చిన్న ఆయనేమో ITI కంప్లీట్ చేశాడు లాస్ట్ ఇయర్. తను చదవకుండా దేవుని మహాకృప, నేను అందుకే చెప్తున్నా 100 సార్లు దేవుని బట్టి నేను అతిశయిస్తాను ఏ విషయంలోనైనా. తను చదవకుండా కాలేజ్కి వెళ్ళకుండా ఆ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ అనమాట, తను ఊరికే జస్ట్ చిన్నదే అనుకోవచ్చు. ఈరోజు పిల్లలు చాలా పెద్ద ఎడ్యుకేషన్ చేస్తారు, కానీ నా వరకు నాకైతే చాలా పెద్దది అది. అయితే వాడు ఫోన్లోనే కొంచెం చూసుకుని ITI లాస్ట్ ఇయర్ ఫోన్లోనే కొద్దిగా చూసుకుని ప్రిపేర్ అయ్యి కంపెనీకి వెళ్ళొచ్చి కొద్దిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి మచిలీపట్నం వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాడు. డౌట్ ఉంది మరి ఏంటో నేను చదవలేదు, కానీ నేను చేశాను, ప్రేయర్ చేసుకుని వెళ్ళి ఏం లేదు దేవుడు సాయం చేస్తాడు అన్నాను. ఆ బబ్లింగ్ ఎగ్జామ్లో కూడా చక్కగా మెరిట్లోనే వచ్చాడు అన్నమాట. అసలు పాస్ మార్కులు కానీ అంటే మామూలుగా అంటే 60% అంటే పాస్ మార్కులు అంటాము, ఇంకా 80% అలా వచ్చాయన్నమాట. వాడికి అట్లా ITI కంప్లీట్ అయ్యింది, పెద్దగా అట్లా డిగ్రీ కంప్లీట్ చేశాడు. అయితే అట్లా వాళ్ళు ఇప్పుడు 2 years అండి వాళ్ళు కంపెనీలో స్టార్ట్ అయ్యి 3 years, ఇది 3rd year అనమాట. అట్లా ఆ కంపెనీకి తను వెళ్ళి తన తర్వాత చిన్నబాబుని తీసుకెళ్ళాడు. నెమ్మదిగా మేము అట్లా ఇంకా హౌస్ మాత్రం ఇక్కడ పిల్లలిద్దరికి ఏంటంటే అక్కడ కూడా ఒక నేమ్ అంటూ ఉంది కంపెనీలో, పిల్లలు సిన్సియర్గా వర్క్ చేస్తారు అనేసి స్టార్టింగ్లో 13,000కే వెళ్ళారు, 20,000 అయింది. ఇంకా ఇంక్రిమెంట్స్ వస్తుంటే పిల్లలకి ఒక అంటే ఏదైనా చిన్నదా పెద్దదా ఎక్కడానికి కాదు, కానీ ఎక్కడైనా మనం వెళ్ళి డెడికేటెడ్గా వర్క్ చేసాము అని అంటే నమ్మకంగా వర్క్ చేసామంటే ఎవరికైనా మంచి పేరు, దేవునికి మహిమ, మనకి అందరికీ మహిమ. అక్కడ పిల్లలకి కూడా మంచి పేరు ఉంది. కార్తీక్ వీక్ అంటే బెస్ట్, వాళ్ళు చక్కగా చేస్తారు. అట్లా ఇప్పుడు వాళ్ళకి ఇంక్రిమెంట్ వచ్చి కొంతవరకు ఇప్పుడు ఈ హౌస్ తీసుకోవడం కూడా మేము అన్ఎక్స్పెక్టెడేనండి. అన్ఎక్స్పెక్టెడ్గా మేము తీసుకోవటం అలా మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు అది మా తమ్ముడు వాళ్ళు భయపడ్డారు కదా, మేము అక్కడి నుంచి వచ్చి 3 సంవత్సరాలు మేము రెంటెడ్ హౌస్లో ఉండి ఇప్పుడు 4వ సంవత్సరం వస్తుంది మేము విజయవాడ వచ్చి ఇప్పుడు హౌస్ తీసుకున్నామంటే అది అన్ఎక్స్పెక్టెడ్. దేవుని మహాకృప నుంచి ఏమీ కాదు మా శక్తి కాదు. అది ఒక మాట మనుషులు నడిపిస్తుంది, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం మనుషులు నడిపిస్తుంది. నాకైతే నేను రెండే నా విషయాల్లో
దేవుడు నన్ను ప్రతి విషయంలో పోషిస్తాడు. ఫస్ట్ కనుక నేను దేవుడికి ఇస్తే, సెకండ్గా మాత్రం గ్రేట్ మెంటర్ రాజేష్ అనేది ఇస్తాను. ఎందుకంటే ఒక మెంటర్ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో, ఒక మెంటర్. ఆ మాట ఏంటంటే పాజిటివ్ అది ఏం పాజిటివ్ నింపుతుంది. నేను మచిలీపట్నంలో ఉండగా కూడా నా సమస్యలన్నీ కూడా ఏకలు పెట్టుకుంటానే, ఇలాంటి ఆ పరిస్థితి ఇది, అసలు నాకు ఎటు దిక్కుతో వచ్చింది, నాకు సక్సెస్ లేదు, ఏమీ లేదు అనే విషయంలో నేను ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తాను, నాకున్న దాన్ని బట్టి చూసేవాళ్ళు కూడా చాలా చిన్నతనంగా అనిపిస్తాను అనేసి అంటే ఒకటే అనేవాళ్ళు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవగలవు, నువ్వు ఇలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు, నువ్వు చిన్న చిన్న ఆలోచనలు ఏం కాదు, ఎవరికైనా కష్టాలు వస్తాయి, అవన్నీ ఎదుర్కొంటేనే సక్సెస్లోకి వస్తారు అనేసి ఆ మాట 2021లో అన్నామండి. కరోనా తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడిన మాటలు ఎందుకో తెలియదు, అనుకోకుండా నేను ఇక్కడ రావటం, నాకు నెగిటివ్ వాతావరణాన్ని అవాయిడ్ చేసి పాజిటివ్ వాతావరణంలోకి రావటం, అక్కడి నుంచి నేను నా పిల్లల్ని కూడా కొంచెం ఒక వేలు పెంచుకోవడం. ఒకటి నేను నమ్మేది ఏంటంటే, విస్తారంగా డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ నన్ను మనోధైర్యాన్ని సంపాదించుకున్నాను. పర్సనాలిటీ డెవలప్మెంట్లో నేను స్థిరపరచుకున్నాను. నా ఫ్యామిలీ నేను కొన్ని విషయాలు నేను బలపరుచుకునేలాగా నేను తయారయ్యాను. తర్వాత ఇవాళ నేను నాకు